నా పేరు విష్ణు, మాది వైజాగ్. నేను ఒక ఫోటోగ్రాఫర్ని. న్యూస్ పేపర్, ఫోన్, టీవీ ఏది ఓపెన్ చేసినా ఎప్పుడు ఏదో ఒక న్యూస్ మనల్ని డిస్టర్బ్ చేస్తూనే ఉంటుంది. అలా నన్ను డిస్టర్బ్ చేసిన ఒక విషయం హైదరాబాద్ సీరియల్ కిల్లర్ న్యూస్. బ్రేకింగ్ న్యూస్, సైకో గుప్పెట్లో హైదరాబాద్. నగరంలో వరుస హత్యలతో ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్న సైకో కిల్లర్. ఎంతోమంది అమాయకమైన ఆడపిల్లల జీవితాలు నాశనమయ్యాయి. ఎక్కడో జరిగే ఒక న్యూస్కి మనకు సంబంధం ఉండదని అనుకుంటాం, కానీ నా విషయంలో అలా జరగలేదు. ఆ కిల్లర్ నా లైఫ్లోకి వచ్చాడు. నా జీవితమే కాదు, నాతో పాటు ఇంకో 2 జీవితాలు కూడా అస్తవ్యస్తం అయిపోవడానికి కారణం ఈ హైవే. అమ్మా, నా కెమెరా ఎక్కడా? శ్వేత, శ్వేత, అమ్మమ్మ. ఏం తాపేశారు? వీడొచ్చాడా? ఎన్నిసార్లు చెప్పాలి నా కెమెరా టచ్ చేయొద్దని? అరే ప్లీజ్ రా, ఆ పక్కింటి పింకీకి నాకంటే ఫాలోవర్స్ ఎక్కువ ఉన్నారని తెగ పోజులు కొడుతుందిరా. ఈ వీడియో మాత్రం పక్కా వైరల్ అవుతుందిరా, ప్లీజ్ రా. నీ తొక్కలో రీల్స్ కి నా కెమెరా కావాల్సి వచ్చిందా? తొక్కలో రీల్స్ అయితే ఇదెందుకు వాడతావురా? చాలా కష్టపడి ఒక్క స్టెప్ నేర్చుకున్నావురా. బామ్మ కూడా బాగా చేస్తుంది. ఒక్కసారి ప్లీజ్ రా, ఈ ఒక్క వీడియో రా, ప్లీజ్ అన్నయ్య, ప్లీజ్ రా అన్నయ్య, ఒప్పుకోరా. ఒక్కసారి ప్లీజ్ రా. సరే, ఒక్క కండిషన్. నా సామాన్ అంతా మీరు ప్యాక్ చేస్తారా? 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 సరే, రెడీ. అయ్యా అయ్యా, ఆల్రెడీ బయలుదేరమయ్యా. ఆందివే ఫోటోగ్రాఫర్ని కూడా తీసుకొస్తామయ్యా. మేడం, అదే ఆ కాకి తోకెత్తినప్పుడు ఫోటో తీసిన ఆ ఫోటోగ్రాఫర్ మేడం. వస్తున్నా మేడం. విష్ణు, ఒరే విష్ణు, నీకిదేమన్నా బాగుందారా? అమ్మన్రా, వదిలేరా. కొంపతీసి ఫ్యామిలీ మొత్తం వస్తున్నారంటే అసలు బండ్లు కలిలేదు. హాయ్, వెళ్ళెక్కడికి రా, మన ప్లాన్లు లేరుగా. చిన్న మేనేజ్మెంట్ మావా, ఇరికిపోయారు. చూసుకోలేదు. ఒరే సముద్రం, నువ్వైనా చెప్పురా. 9 నెలల్లో మోసినప్పుడు లేదేంటి? ఇది కూడా తీసుకో. ఇది కూడానా? రే ఇట్రా. బయలుదేరే ముందు ఎక్కడికని అడగకూడదని అడగలేదు. ఎక్కడికి రా? ఇప్పుడైతే అడగచ్చా? చెప్పరా. బెంగళూరుకి. నీ కొడుకు పెద్ద డ్యూయట్ షూట్ చేయబోతున్నాడు. ఆఫ్టర్ దిస్ సాంగ్ హీ విల్ బికమ్ ఎ బిగ్ కెమెరామ్యాన్ అండ్ ఐ విల్ బికమ్ హిస్ ఈవెంట్ మేనేజర్. డ్యూయట్ ఏంట్రా? పని మానేసి సినిమాలు తిరుగుతున్నారా? సినిమాలు కాదు, పెళ్ళే. అయినా ఈ రోజుల్లో పెళ్లికి ముందు పాటలు చాలా కంపల్సరీ అయిపోయాయి. పోయే కాలం కాకపోతే పెళ్లికి ముందు పాటలేంట్రా? పెళ్ళైన తర్వాత ఎలాగో పాటలే కదా మమ్మీ. దట్స్ వై దే ఆర్ షూటింగ్ ఏ సాంగ్ బిఫోర్. సున్నుండలు మర్చిపోకుండా తిను.
అయిపోయిందా? నేను చేస్తాను. నువ్వు పోయి అన్నం పెట్టుకోపో, నేను చేసుకుంటా గాని. నువ్వు రావచ్చుగా. నేను వస్తాలే. అచ్చాడు పో. నువ్వు లోపలికి వెళ్ళు. వెళ్ళు. రంగమ్మా, ఏంటి అది నా బండి చూసి లోపలికి వెళ్ళిపోయింది? అది ఇప్పుడే పనికాడి నుంచి వచ్చిందయ్యా. దాన్ని నాకు ఇచ్చేప్పుడు పెళ్లి చేస్తున్నావు? బాబు, ఉంటాకి గూడిచ్చావు, చేతి నిండా పనిచ్చావు, అది నీ బిడ్డ లాంటిదయ్యా. దాంతో పెళ్ళంటారేంటి బాబు? నా కూడు తిన్నప్పుడు మీకు గుర్తున్నారా? పెళ్ళి నా వయసు గుర్తొచ్చిందా? బయట జనం మొహమ్మన్ అవుతున్నారే, నా నీళ్ళు ఉన్నదాన్ని చేపట్టుకోలేకపోయినని. సై తులసే. బాబు బాబు, నీకు దండం పెడతాను బాబు, కాళ్ళు పట్టుకుంటా. ఎత్తుకెళ్తే అడిగేదాడే. బాబు బాబు తులసే. ఎక్కడున్నావే? తులసి, 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 వదిలేనే, నిన్ను వదిలిపెట్టనే. తులసి, 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 ఎక్కడ పోతావే? ఎంతకాలం తప్పించుకున్నావే? నువ్వు నీ అమ్మ కలిసి నాటకాలు చేస్తావే. తులసి, నువ్వు ముందుక్కడి నుంచి వెళ్ళిపో. ఈ రోజు నేను నిన్ను కాపాడుకోగలిగాను, రోజు నేను నిన్ను కాపాడుకోలేను. వాడికి మెలకొచ్చేలోగే నువ్వు ముందుక్కడి నుంచి వెళ్ళిపో. ఎక్కడికి వెళ్ళాలమ్మా? ఇన్ని రోజులు మీ నాన్న ఎక్కడున్నారు నేను నీకేమీ చెప్పలేదు. మనల్ని వదిలిపెట్టేళ్ళాక మీ నాన్న వేరే పెళ్లి చేసుకుని వాళ్ళతోనే ఉండిపోయారు. ఇప్పుడు మంగళూరులో రైల్వేలో లైన్ మ్యాన్ గా పనిచేస్తున్నారు. నువ్వు అక్కడికి వెళ్ళిపో. ఇక్కడి నుంచి మీ నాన్నే నీకన్ని. అమ్మా, మరి నువ్వు? నేను నీతో వస్తా, కుటుంబానికి ఇబ్బంది తులసి. అదే నిన్నైతే వాళ్ళు ఎలాగోలా చూసుకుంటారు. నేను నీతో వస్తే వాడు మనల్ని బతకనివ్వడు. అమ్మా, భయపడకు తులసి, మనలాంటి దిక్కులేని వాళ్ళకి ఆ దుర్గమ్మ తల్లే దిక్కు. నీకు వెళ్ళే దారిలో ఏమీ అవ్వకుండా అమ్మే తోడుగా ఉంటుంది తులసి. Tape on the eyes. Same pattern. Same style. ఇది వాడి సిగ్నేచర్. అమ్మాయిలు వాడు పెడుతున్న టార్చర్ వాళ్ళు చూడాలనేదే వాడికి హై ఇస్తుంది. He enjoys the pain. Passed out. Any leads? యాజ్ యూజువల్ మ్యామ్, సేమ్ సిగరెట్ బట్ టైర్ మార్క్స్ దొరికాయి. వేరే ఏ క్లూస్ లేవు. ఎఫ్ఎస్ఎల్ ఇస్ స్టిల్ సర్చింగ్ మ్యామ్. ఆల్రెడీ చుట్టుపక్కల ఉన్న పోలీస్ స్టేషన్స్ అన్నిటికీ ఇన్ఫార్మ్ చేశాం మ్యామ్. డాగ్ స్క్వాడ్ కూడా వస్తుంది.
ఇన్ని మర్డర్స్ చేసి వాడు ఒక్క క్లూ కూడా వదలలేదంటే వాడు మీకన్నా చాలా స్మార్ట్. దీనికి మీరేమంటారు? స్మార్ట్ అని వాడు అనుకుంటున్నాడు. ప్లీజ్ డోంట్ గ్లోరిఫై ద కిల్లర్. అండ్ మీ కవరేజ్ కోసం వాడిని హీరోని చేయకండి. విత్ ఇన్ నో టైమ్ విల్ క్యాచ్ దట్ కిల్లర్. పేరెంట్స్ అమ్మాయిలు బయటకు పంపించాలంటే భయపడుతున్నారు. వాళ్ళకి మీరు ఏం సమాధానం చెప్తారు? నాకు ఆ వయసు చెల్లెలుంది. నేను ఆ సమాధానం కోసమే వెతుకుతున్నాను. 5 murders. No motives, no traces. ఆ అమ్మాయిలపై వాడికి ఎందుకు అంత కోపం? How is he just going invisible? ఎలా ప్రవీణ్? Who is he? ఈసారి మన ఇంక్రిమెంట్ ఎప్పటి నుంచి అమలు అవుతుందంట? జూన్ గానీ జూలై గానీ వస్తుందంట. ఏమంటే మంగళూరుకి వెళ్ళి బస్ ఎప్పుడు వస్తుంది? మంగళూరుకి డైరెక్ట్ బస్సులు లేవమ్మా. విజయవాడ వరకు వెళ్ళి అక్కడి నుంచి మారొచ్చు. గంటకు బస్సులు ఉంటాయి. వెళ్ళి బస్సులో కూర్చోమ్మా. అంటే జనరల్ గా పెళ్లికి చికెన్ బిర్యానీ పెట్టరు సార్. అయినా పొద్దున్నే బిర్యానీ సార్. 6 గంటలకల్లా ఉండాలంట. ఆనమూరు రా. అయితే ఆనమూరు బిలాల్ బిర్యానీ రా. అది చాలా ఫేమస్. ఈ రూట్ లో వెళ్ళినప్పుడు కంపల్సరీ ఆ బిలాల్ బిర్యానీ తినమని రకుల్ ప్రీత్ సింగ్ కూడా ట్వీట్ చేసిందిరా. ప్లీజ్. బిర్యానీ ఏంట్రా ఏదో గంట ముందే ఉంటానని చెప్పావు కదరా. ఇలాంటి ఛాన్స్ మళ్ళీ వస్తుందో లేదో. కంపల్సరీ వాళ్ళు దాని అంతు చూడాలరా. ప్లీజ్ రా, ఆపరా. సర్లే, అడ్రస్ తెలుసా నీకు? ఇలాంటి పల్లెటూరులో ఎవడొకడు మన కోసం ఈ అడ్రస్ చెప్పడానికి వెయిట్ చేస్తుంటాడు రా. పేరు సాహితి, 21 years, ఇంజనీరింగ్ స్టూడెంట్ మ్యామ్. 8:30కి షాపింగ్ అని చెప్పి ఇక్కడికి వచ్చింది. ఎంతసేపటికి తను రాకపోవడంతో వాళ్ళ మదర్ కంగారు పడి ఇక్కడికి వచ్చి చూశారు. కారు ఇలా కనపడడంతో పోలీసులు కంప్లైంట్ ఇచ్చారు. గర్ల్ అబ్డక్షన్ కనుక వాళ్లకున్న ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మనకి ఇన్ఫార్మ్ చేశారు మ్యామ్. మా ఎవిడెన్స్ ఇవ్వండి మ్యామ్. ఇది స్పాట్ లో దొరికిన తన మొబైల్. కాల్ లిస్ట్ కూడా చెక్ చేశాం. ఎనీ టైం ఫ్రేమ్? యా మ్యామ్, ఇది స్టోర్ లో తీసుకున్న సీసీటీవీ ఫుటేజ్ మ్యామ్. 9:20కి ఎగ్జిట్ అయింది. పార్కింగ్ లాట్ లోకి రావడానికి 5 minutes పడుతుంది. 9:25 to 9:30 లోపే అబ్డక్షన్ జరుగుంటుందని డౌట్ మ్యామ్. ఇక్కడ సీసీటీవీ కెమెరా లేదా?
ఐ విట్నెస్ ఎవరు లేరా? మేనేజ్మెంట్ ఎక్కడ? ఒక సెక్యూరిటీ కూడా లేడా? ఎంటైర్ షాపింగ్ మాల్లో లోపల బయట ఎక్కడ సీసీటీవీ కెమెరాస్ ఇన్స్టాలేషన్ పూర్తి కాలేదు మ్యామ్. అందుకే కిల్లర్ సిటీ అవుట్స్కర్ట్స్ లో ఉన్న ఈ మాల్ ని సెలెక్ట్ చేసుకుని ఉంటాడు. అలర్ట్ ఆల్ ద చెక్ పోస్ట్ ఇమీడియట్లీ. టైటన్ ద సెక్యూరిటీ. ఎస్ మ్యామ్. No smoking area lo half burnt cigarette. And that to the same brand. I'm sure it's him. Before he does something to her, Saithini save cheyali. Let's go, Praveen. Yes, ma'am. మళ్ళీ దిగారు మంద. నెత్తి మీద ఒకటి ఇస్తే కానీ దిగిపోతు తాగుపోతు నా కొడుకు. వయసు అయ్యే కొద్దీ చాదస్తం ఎక్కువైపోతుంది దీనికి. నువ్వెంత సైలెంట్గా ఉంటే అంత త్వరగా ఇంటికి వెళ్తావు. అమ్మా నాన్న వెయిట్ చేస్తూ ఉంటారు. వెళ్ళాలి కదా. ఇటే వచ్చినదే బండి. ఎటు పోయిందబ్బా? డే ఎవరు అది? మాట్లాడరే. ఎవరమ్మా? ఎవరు చేశారమ్మా? అయ్యయ్యో అయ్యో, ఎవరమ్మా? ఎవరు చేశారమ్మా? చెప్పమ్మా. చెడగొట్టాడు ముసలి నా కొడుకు. బండి 10 నిమిషాలు ఆగుద్ది. ఎవరైనా టీలు తాగాలంటే తాగండి, టిఫిన్ చేయాలంటే చేయండి. మామా నీళ్లు రావట్లేదు. నీళ్లు రావట్లేదు. వినపడట్లేదా? లోపల నీళ్లు రావట్లేదు.
Cause of death? Stab wound in sternum, ma'am. మ్యామ్ ఈ టవల్లో ఒక ఇయర్ రింగ్ దొరికింది. అభినయ, ఎస్ మ్యామ్. ఇయర్ రింగ్ పిక్ తీసి సాహితీ వాళ్ళ మదర్కి పంపించు. సాహితీతో కాదు కనుక్కొని చెప్పు. ఓకే మ్యామ్. Praveen, ma'am. Look at the wheel distance. It's definitely a bigger vehicle. Footprints madhyalo unnai, which means there's a back door. ఈ టైర్ మార్క్స్ అండ్ కాంటాక్ట్ ప్యాచ్ ని మెజర్ చేసి ఈ వెహికల్ ని ఫైండ్ అవుట్ చేయండి. మేడం, కన్ఫర్మ్ ఇది సాహితీ ఇయర్ రింగే. Praveen, ma'am. Just imagine. As soon as he abducted her, he got her here. తన మీద అటెంప్ట్ చేయబోతుంటే రంగయ్య అడ్డుకున్నాడు. He came as a problem and that's why he's killed here. Poor man. It means there's a chance that she could still be alive. ఇక్కడ కుదరలేదు కాబట్టి సిటీలో ఉన్న ఇలాంటి ఇంకో ప్లేస్కి తీసుకెళ్ళి ఉంటాడు. But our men are all over the place. So he'll try and go outside the city. Praveen. Ma'am? Tolls, check posts, అన్నిటినీ అలర్ట్గా చెక్ చేయండి. You should check each and every vehicle thoroughly. Sure, ma'am. ఏంటమ్మా ఈ నైట్ లో ఒంటరికి ఎక్కడికి వెళ్తున్నావు? సుమా సొల్లుమా, ఏమైంది? బస్ వెళ్ళిపోయింది. எதுக்கும் கவலைப்படாத, நான் இருக்கேன். ஏன் பயப்படக்கூ? சொல்றல கேளுமா, நான் மாமா மாதிரி என்ன நம்பு. చెప్పమ్మా చెప్పు. ఏమే ఇంతసేపు పట్టిందా? నీకోసం ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నానో తెలుసా? నువ్వెవరయ్యా? దీంతో నీకేం పని? ఏం కావాలి నీకు? పాపం అమ్మాయి ఒంటరి కదా, ఏం కావాలని? అబో పెద్దొచ్చావులే సాయం చేయడానికి. ఎప్పుడు ఎవరు దొరుకుతారా అని ఎదురు చూస్తూ ఉంటారు. నువ్వు రావే, వెళ్దాం. నువ్వు వెళ్ళి నీ పని చూసుకో. వచ్చేస్తారండి పోటుగాళ్ళలాగా. ఏంటమ్మా ఇక్కడేం చేస్తున్నావు? అసలే ఇక్కడ దొంగ నా కొడుకులు ఎక్కువ. అరే ఏడమ్మకు, ఎందుకు ఏడుస్తున్నావు? ముందు నువ్వు కూర్చో, కూర్చో. ధైర్యంగా ఉండు. నువ్వు నన్ను నీ అక్కలా అనుకుని ఏం జరిగిందో చెప్పు. మా నాన్న చూడటానికి బయలుదేరాను. ఇక్కడ బస్సు ఆగినప్పుడు బాత్రూమ్ కని వెళ్ళాను. ఎవరు గడి పెట్టేశారు. అంత లోపల బస్సు వెళ్ళిపోయింది. అవునా? మీ నాన్న దేవురు? మంగళూరు. మంగళూరుకి ఈ టైంలో బస్ లేదు. సరే ఏడో మాకు. నువ్వు ఈ రాత్రికి ఇక్కడే ఉండు. రేపు నిన్ను జాగ్రత్తగా బస్ ఎక్కిస్తాను. ఏడవకూడదు, ధైర్యంగా ఉండాలి. నేను ఇక్కడే కూర్చుంటాను, సరేనా?
చూసినట్టు గుర్తురా. రే అన్ని వీధులు ఒకేలా ఉన్నారా ఈ ఊళ్ళో? మనం ఎక్కడెక్కడ తిరుగుతున్నామో నా డౌట్. ఏమైందిరా? బండి ఆగిపోయింది. అది తెలుస్తుంది ఎందుకు ఆగిపోయిందని. రేయ్ చెప్పకుండా వెళ్ళిపోతావేంట్రా? ప్రాబ్లం ఏంట్రా? నాకు కూడా తెలియదురా. మరి ఎందుకురా బానెట్ ఓపెన్ చేసావు? సినిమాల్లో జనరల్లీ ఆగిపోతే ఇలానే చేస్తారు కదా మావా. సమయానికి మెకానిక్లు కూడా లేరు ఇక్కడ. మెకానిక్లే కాదు మావా, మనుషులు కూడా లేరు. అవునరా, ఇలాంటి విలేజెస్ లో తొందరగానే పడుకుంటారు. ఇదంతా బిలాల్గడ వల్ల వచ్చింది. అసలు మనం ఇప్పుడు ఎక్కడున్నాం మావా? ఈ దరిద్రంలో కూడా నీ అదృష్టం బాగుందిరా. జయదాబా 3 కిలోమీటర్స్. జయ అంటే మీ అత్తయ్య? అవును. దేవుడున్నాడు రా, వాడు తెలుసురా మనకేం కావాలో. లేకపోతే బెంగళూరు బయలుదేరిన మనం వాడిని అడ్రస్ అడడం ఏంటి? వాడి వల్ల రూట్ మిస్ అయ్యి మనం ఇక్కడికి రావడం ఏంటి? రోడ్డు మధ్యలో బండి ఆగిపోవడం ఏంటి? దేవుడు తెలుసురా నా మనసుని, జయ మనసుని ఎలా దగ్గర చేయాలని. రే తను మా అత్తరా? అయితే నువ్వు కూడా నన్ను అప్పుడప్పుడు మావ అని పిలుస్తావు కదా. ఇవన్నీ సరే గాని ఈ బండి పరిస్థితి ఏంటి? రే ఇన్ని చేసిన ఆ దేవుడు మనల్ని జయదాబాకి తీసుకెళ్లాడారా? దేవుడు మంచి బండి పంపించాడ్రా. టైంకి వెళ్ళేటట్టున్నాం ఈవెంట్కి. ఈవెంట్ పక్కన పెట్టు, ముందు జయదాబాకి ఎలా వెళ్తాం రా? బాబా చాలా లక్కీ. చివరిగా చూసింది నన్నే.
వచ్చి డిస్టర్బ్ చేస్తాడు. ఏంది రూమా? పొద్దున్న 7 గంటల వరకు 500 రూపాయలు, 1000 రూపాయలు అడ్వాన్స్ ఇవ్వాలి. 7 గంటలు దాటిన తర్వాత ₹1 వాపస్ ఇవ్వం. ఇగో డీటెయిల్స్ రాసి 1000 రూపాయలు. చదువు రాదా? ఏలుముద్రెట్టు నీకు మాటలు మీరావా? ఫుల్ డీటెయిల్స్ రాయాల్సిందే, లేకపోతే రూమ్ ఇయరేడా బయట లొల్లులైతానే. నీలాంటి మస్తు మందిని చూసిన, నువ్వు గురుకాయని చూసినా భయపడే సీన్ లేదు ఈడ. మస్తు నిద్ర వస్తుంది. తొందరగా కానీ లేకపోతే పో. నీ చెవులు కూడా వినపడా? డీటెయిల్స్ రాయి, లేకపోతే పో. ఎవడెవడు వస్తారు రాత్రిపూట నిద్ర ఖరాబ్ చేయడానికి చుట్టపోని లెక్క. ఒక్క నిమిషం పండుకొని రాత్రిపూట. ఏం కాక నువ్వు ఇంకా పోలే? కొనుమవుతుంది ఫోని. ఏంది? సరోజ వచ్చిందా? రాలే. సరోజ వస్తే నేనే తీసుకొచ్చి నీ దగ్గర పడుకోబెడతా. నువ్వుకే ఫోన్ చేయకు. సరేరా. కాకా నువ్వు ఆ బాపత నువ్వు ముందే చెప్పాలి కదా కాక. మన దగ్గర ఏక్ రూములు ఉంటాయి. నీకు మంచి రూమ్ ఇస్తా. ఇక లారీ డ్రైవర్లు వస్తారు కదా, వాళ్ళ కోసం రూములు వేరు, మన కోసం విఐపి రూములు ఉన్నాయి. ఇగో అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. వేడి నీళ్ళు కూడా ఉన్నాయి. పో కాకా. ఓ కాకా ఇట్రా ఇట్రా. సరోజ ఎత్తుంది పంపనా? సరోజాకి థ్యాంక్స్ చెప్పు. సరోజకు థ్యాంక్సా? సరోజకు థ్యాంక్స్ చెప్పమన్నాడు ఎందుకు కాకా? స్నానం చేసిరమ్మా. అరే విష్ణు, నా కోసం తను పూజలు చేస్తుందిరా. ఏడ్సావులే రా. అది అమ్మ నా కోసం పెట్టిందిరా. పిచ్చోడా, దేవుడు తనకేమో నాకిచ్చాడు రా. అరే విష్ణు, ఎలా ఉన్నావు? ఇన్ని రోజుల తర్వాత నీకు అత్త గుర్తొచ్చిందా? మర్చిపోతే కదా రోజు కళ్ళలోకి వస్తూ ఉంటావు. ఏంటి సముద్రం, ఎలా ఉన్నావు? చాలా అందంగా ఉన్నావు. ఏంటి సున్నుండ్లత్త, వీడు ఎంత వద్దన్నా నేనే దగ్గరుండి చేయించాను నీకు ఇష్టమని. సున్నుండ్లా? నాకు సున్నుండ్లు ఇష్టమని నీకెవరు చెప్పారు? నువ్వంటే నాకు ఇష్టమని నేను ఎప్పుడైనా చెప్పాను. అమ్మ చేసి పంపించింది అత్త. సర్లే, మీరు ప్రయాణం చేసి అలసిపోయి ఉంటారు, వెళ్ళి స్నానం చేయండి. ఇది నువ్వు తుడుచుకున్న టవలేనా? రే సముద్రం ఆగరా. టీ తాగండి. థ్యాంక్ యూ అత్త. చాయ్ సూపర్ ఉంది అత్త, అమృతం లాగుంది. చేసింది ఎవరు? దేవకన్య. అబ్బో, నీ పొగడతలకి ఏం తక్కువ లేదులే. కానీ ఎక్కడికి బయలుదేరారు ఇద్దరు? బెంగళూరు కత్త. అక్కడ ఒక మినిస్టర్ కూతురు పెళ్లి. ఇదిగో ఆ ఈవెంట్ కూడా ఈడి తీసిన ఫోటోల వల్ల వచ్చింది. అంత ఇష్టం మాయ. ఇదిగో విష్ణు, మీరు అనంతపూర్ రూట్ లోనే కదా బెంగళూరుకి వెళ్ళేది? అవును. రే విష్ణు, ఆ అమ్మాయిని చూడు. తన పేరు తులసి. నిన్న రాత్రి మన దాబాలో దిగినప్పుడు బస్ మిస్ అయింది. వాళ్ళ నాన్నని కలవడానికి మంగళూరు వెళ్తుంది.
మీరిద్దరూ అటేపే వెళ్తున్నారుగా, కాస్త అమ్మాయిని వాళ్ళ ఇంట్లో దించేయండి. అత్త మరీ మంగళూరు వరకు అంటే కష్టం కానీ కళ్యాణ్ దుర్గ బస్ స్టాండ్ లో దింపేస్తాం. అక్కడ నుంచి మంగళూరుకి చాలా బస్సులు ఉంటాయి. ఓకేనా? నా బాబే. మరి ఈ బుక్క తులసి ఇట్రామ్మా. వీడు విష్ణు అని నా మేనలుడు. వీడు సముద్రం. నమస్తే. మంచి కుర్రోళ్ళు. బెంగళూరుకి వెళ్తున్నారు. నిన్ను భద్రంగా మంగళూరుకి బస్ ఎక్కించమని చెప్పాను. విష్ణు, సముద్రం, ఈ అమ్మాయిని మంగళూరు బస్ ఎక్కించిన తర్వాతే మీరు వెళ్ళాలి. అలాగే అత్త. సరేనా? సరే. ప్రవీణ్, ఎస్ మ్యామ్. ఈ స్పాట్ కి రీచ్ అవ్వాలంటే గచ్చిబౌలి టోల్ క్రాస్ అవ్వాలి. There's no other way. Abhinaya, ma'am, immediately go to the toll gates and check carefully. Okay, ma'am. In a night 1:30 to 3 a.m. madhilo whatever vehicles cross, check them thoroughly. And CCTV camera footage kuda ASAP check cheyandi Abhinaya. We cannot miss a single vehicle. Meeku edaina suspicious ga anpiste naaku phone cheyandi. Sure, ma'am. Praveen, ma'am, గచ్చిబౌలిలో మర్డర్ టైం 1:30 a.m. అనుకుంటే అక్కడి నుండి ఇక్కడికి రావడానికి ఒక హాఫ్ అన్ అవర్. After that, that bastard did whatever he wanted to do with that girl. అంటే 2:30 a.m. కి ఇక్కడ నుండి వెళ్ళాడు. సిటీ నుంచి ఈ స్పాట్ 30 kilometers. తిరిగి వెళ్ళాలనుకున్నాడు, ఇంత దూరం రాడు. So, he has no other choice than go out of the city. I think he's on the highway, Praveen. అంటే వాడికి మనకి ఉంది just 4 hours gap. ఇన్ని రోజుల హంట్లో for the first time we're so close to him, Praveen, and he doesn't know that. That's his confidence. And our confidence ఏ మనకి plus point. How can we be so sure? Praveen, ఆలోచిస్తూ కూర్చోలేము ఇక్కడ. Sometimes we have to follow our intuition. We have to think like him and take a chance. And also, don't let Sahiti murder go out to the press. Give me one day. We can't give him the high that he wants, Praveen. Let's go. హలో, మీరేం భయపడక్కర్లేదు. రిలాక్స్గా ఉండండి. ఇంకా 10 గంటలు మనం ట్రావెల్ చేయాలి. సో మీరు మాతో ఫ్రీగా మాట్లాడవచ్చు. మీకు ఏదైనా కావాలంటే కూడా నాకు చెప్పండి. అస్సలు మొహమాట పడద్దు. ఒక పని చేద్దాం. ఫస్ట్ నేను మాట్లాడతా. నా పేరు విష్ణు, ఒక ఈవెంట్ ఫోటోగ్రాఫర్. ఆడు సముద్రం, ఈవెంట్ మేనేజర్. హాయ్. వాడు ఈవెంట్లో తీసుకొస్తూ ఉంటాడు, మేమిద్దరం కలిసి ఈవెంట్ చేస్తూ ఉంటాం. యాక్చువల్లీ మేము వైజాగ్ నుండి బెంగళూరుకి బయలుదేరింది కూడా ఒక ఈవెంట్ కోసమే. ఇప్పుడు మీరు చెప్పండి, మీ పేరు తులసి అని నాకు తెలుసు. మీ నాన్నగారిని చూడ్డానికి మంగళూరుకి వెళ్తున్నారంటగా జయత్త చెప్పింది. అవును, మీరు ఒంటరిగా ఎందుకు వెళ్తున్నారు? ఇంట్లో వాళ్ళు ఎవరు రావట్లేదా? ఆ డాబా వరకు ఎలా వచ్చారు? మంగళూరులో దిగాక ఇంటికి ఎలా వెళ్తారు? అసలు మీ నాన్నగారు ఎందుకు రాలేదు మిమ్మల్ని తీసుకెళ్ళడానికి? అయ్యో, అన్ని క్వశ్చన్స్ అడిగితే నాకే ఏడుపు వచ్చేస్తుంది. చూడు ఎలా ఏడుస్తుందో. ఊరుకోండి ప్లీజ్. ఏడొకండి ప్లీజ్. మీకు ఎప్పుడు చెప్పాలనిపిస్తే అప్పుడు చెప్పండి. చెట్లు, దట్ గ్రాస్, ద డాగ్.
Stop here. Go back. అక్కడేదో హోటల్ ఉన్నట్టుంది చూడు. రూములకి గిమ్ములు లేవు ఇక్కడ. పోలీస్ ఎవర్రాది? సార్ సార్ సరోజ సార్. సరోజ అంటే? అది ఇక్కడ ఊడ్చి వండి పెడతా సార్. రిజిస్టర్ ఏది? మొత్తం ఎన్ని రూమ్స్ ఉన్నాయి, ఎన్ని ఖాళీగా ఉన్నాయి? 8 రూములు ఉన్నాయి సార్. వాటిలో ఎన్ని ఫీల్ అయ్యాయి? 3 ఫుల్ అయినాయి సార్. ఎప్పుడు చెక్ ఇన్ అయ్యారు, ఎప్పుడు వచ్చారు అందరూ? అది ఒకడు 9:30కి అయింది సార్, ఇంకోడు ఏంటి కంగారు పడుతున్నావు? లేదు సార్, ఒకడు 11:30కి సార్, ఇంకోడు 3 రోజు నుంచి ఇక్కడే ఉంటాడు సార్. ఏదన్నా తేడా వచ్చిందో ఒక్కలో తోస్తాం. వెయిట్ రేట్రా. మేడం పిలుస్తున్నారు, రారా. నమస్తే మేడం. ఎన్ని రూమ్లు ఉన్నాయరా? 8 మేడం. ఎన్ని ఫిల్ అయ్యాయి? 3 మేడం. 8లో 3 పోతే ఎన్నిరా? 1 2 3 5 మేడం. మరి 4 కీస్ ఎందుకున్నాయి? మేడం మీకు దండం పెడతా మేడం, 3 నెలల నుంచి జీతం లేదు మేడం, మా ఓనర్ పైసలు ఇస్తలేండి మేడం, 2000 నోటు చూసి కక్కుర్తి పడ్డా మేడం, అమ్ముతాడు మేడం, అప్పటికి నువ్వు సైన్ చేయరా అన్న, వాడే సైన్ చేయకుండా వేడు మేడం. ఇప్పుడున్నాడా? ఏ రూమ్? 101 మేడం. పద. వెయిట్ ఎక్కడ? ఏ రూమ్? ఆ రూమ్ మేడం. ఇక్కడే ఉండు. He left, ma'am. సేమ్ సిగరెట్ బట్. Yes, ma'am. అసలు వాడి కాన్ఫిడెన్స్ చూడు. ప్రవీణ్, ఫోరెన్సిక్ వాళ్ళని పిలిపించు. మేక్ షూర్ యూ చెక్ ఆల్ ద ప్రింట్స్ ఇన్ ద రూమ్ అండ్ ద టైమ్ మార్క్స్ అరౌండ్ ద హోటల్. Okay, ma'am. నీ పేరేంటి? కాజా మేడం. వాడు ఎప్పుడు వెళ్ళాడు నువ్వు చూడలేదా? 6 గంటల నుంచి నేను బయటనే ఉన్నా మేడం, నన్ను దాటి అస్సలు పోలేడు మేడం. వాడి ఫేస్ గుర్తుందా? గుర్తున్నది మేడం, వాడు పెద్ద అజీబ్ గాడు, నాకు మస్తు గుర్తున్నాడు. ప్రవీణ్, Ma'am. get a sketch artist and make him sit with him. మేడం ఇంతకు వాడేవాడు మేడం? చాలా మంది అమ్మాయిల్ని చంపేశాడు. అమ్మన్నా సరోజ. ప్రవీణ్, మ్యామ్ 5:30 to 6 మధ్య వాడు ఇక్కడి నుంచి వెళ్ళుండొచ్చు. దట్ మీన్స్ మనకి వాడికి మధ్య మినిమం 2 hours గ్యాప్ తగ్గిపోయింది. లెట్స్ స్టార్ట్. అవును తులసి, ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మీ అమ్మకో నాన్నకు ఫోన్ చేయొచ్చు కదా. నా దగ్గర ఫోన్ లేదు. ఏంటి ఫోన్ లేదా? అయ్యో, మీ అమ్మగారి నంబర్ చెప్పు, నేను ఫోన్ చేస్తా. మా అమ్మ దగ్గర కూడా ఫోన్ లేదు. అవునా? మరి నువ్వు ఎప్పుడన్నా బయటికి వెళ్తే అమ్మతోటి ఎలా మాట్లాడతావు? నేను అమ్మ ఎప్పుడు కలిసే ఉంటాం. స్కూల్కి కాలేజ్కి వెళ్ళవా? నా చిన్నప్పటి నుంచి నేను అమ్మ ఆ కోళ్ల ఫారంలోనే పనిచేస్తున్నాం. మా మామయ్య మమ్మల్ని ఎప్పుడు బయటికి వెళ్ళనివ్వలేదు. ఎప్పుడో ఒక్కసారి అమ్మ నేను పక్క ఊర్లో సంతకి వెళ్ళామంతే. ఓకే మ్యామ్,
ఆ హోటల్ బయట టైర్ ప్రింట్స్ కూడా దొరికాయంట. సేమ్ ప్రింట్స్. ఇప్పుడే ఫోరెన్సిక్ వాళ్ళు కన్ఫర్మ్ చేశారు. సేమ్ సిగరెట్ బట్ సేమ్ టైం మార్క్స్. ప్రవీణ్, స్కెచ్ ఏమైంది? వర్కింగ్ ఆన్ ఇట్ మ్యామ్. షిట్! ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యాను నేను? చెప్పండి మ్యామ్. లిసన్ టు మీ కేర్ఫుల్లీ. కిల్లింగ్ జరిగిన డేస్ లో టోల్ పాస్ అయిన వెహికల్స్ చూడండి. ఇఫ్ దేర్స్ ఎనీ వెహికల్ రిపీటెడ్, లెట్ మీ నో రైట్ అవే. ఆల్ రైట్? ఎస్ మ్యామ్, ఐఎమ్ ఆన్ ఇట్. మ్యామ్, బట్ హౌ డస్ ఇట్ మ్యాటర్? జస్ట్ థింక్ ప్రవీణ్, 6 కిల్లింగ్స్ అయ్యాయి. జరిగినవన్నీ సిటీకి అవుట్స్కర్ట్స్ అవుతలే. ఐఎమ్ షూర్ హీ వుడ్ హ్యావ్ పాస్ ద టోల్స్ ఆన్ దోస్ డేట్స్. అలాంటి ఒక్క వెహికల్ దొరికితే దట్స్ ద కిల్లర్స్ వెహికల్. దేర్స్ నో కోఇన్సిడెన్స్. It's an absolute trace. Praveen. Ma'am. The real hunt is on now. ఏం కావాలి? చాయ్. అక్క టీ అంట. వెళ్ళు, నేను చూసుకుంటా. సరేరా. చిన్న టైర్ పంక్చర్ అయింది, స్టెప్ని మార్చాలి. వస్తావా? లేదనా, నాకు చాలా పని ఉంది ఇక్కడ. ఇప్పుడు 100. చాలాసార్లు వేసానా పంచరు. బండి ఎక్కడా? చూస్తావు కదా. ఒరే కుమార్, కస్తూరి, కుమార్ ఎక్కడ? ఏమ్మా, నువ్వు బయటికి రావచ్చు కదా.
నాకు టీ చెప్పు. ఇదిగో. అయ్యో వద్దండి. పర్లేదు, టీ తాగండి. రేయ్, మనం ఈవెంట్కి సరైన టైంకి వెళ్తా ఉంటావా? నాకైతే వెళ్తాం లేదో అన్న డౌటే ఉంది. వచ్చిన దారి పొడిగిన ఏంట్రోయ్ ఫోకస్ అట్ షిఫ్ట్ అయింది. ఒక అమ్మాయి నాకు ఎదురు పడితే తెలిసిపోతుంది అన్నావు. కాంపిటీస్ పక్కన కూర్చోటి తెలిసిపోయింది ఏంటి? అలా కాదురా, పాపం రా అమ్మాయి. చిన్న వయసులో ఇన్ని కష్టాలు. ఓ కళ్ళకండాన్ని కూడా ఛాన్స్ దొరకలేదు అనుకుంటారా. ఏ పరిస్థితుల్లో ఇంటి నుండి పంపించారో ఏంటో. తన ఊరు నుండి బయటికి వెళ్ళలేదంటే ఆలోచించరా. ఈ వయసులో అనుభవించాల్సిన చిన్న చిన్న ఆనందాలు కూడా అనుభవించలేదనుకుంటారా. కొన్ని జీవితాలు అంతేరా, మనం ఏం చేయలేం. నాతో ప్లాన్ రా. మన ఫేవరెట్ స్పాట్ ఉంది కదా, అటువైపు వెళ్దాం రా. ఒరే నీకేమైనా పిచ్చా? మనం టైంకి వెళ్ళాలన్న విషయం మర్చిపోయావా? అరే అక్కడ నుండి వెళ్ళిపోవచ్చురా బెంగళూరుకి. చిన్న డీటూర్ అంతే. కానీ పాపం రా అమ్మాయి. మంగళూరు వెళ్ళాక తన పరిస్థితి ఏంటో కూడా అర్థం కావట్లేదు. అట్లీస్ట్ మనతో గడుపుతున్న ఈ కొన్ని గంటలైనా తన జీవితాంతం మర్చిపోకూడదురా. Should we be happy for this girl or cry for the boy? Ain't Praveen? I told you that he's completely losing his control. Monna night varaku jarigina killings lo there was a slight gap. But after Sahiti, look at this. ఆ అమ్మాయిని చంపాలనుకున్నాడు, అది కుదరక ఈ అబ్బాయిని చంపేశాడు. Now his rage has increased in search of prey. వాడు ఆగడు, బట్ మనం ఆపాలి. ఇదెప్పుడు తీశారు? నా ఫోటోగ్రఫీ అంటే అలా ఉంటుంది, క్యాండిడ్ ఫోటోగ్రఫీ. అరే కళ్యాణ్ దుర్గ్కి ఇంకా 11 కిలోమీటర్సే ఉంది. తులసి నువ్వు ఎంత అదృష్టవంతురాలో తెలుసా? నీ కోసం మంగళూరు వెళ్ళి బస్సు వెయిటింగ్. రే మిస్టర్ గారు కాలింగ్. తులసి బాయ్, హ్యాపీ సేఫ్ జర్నీ. సార్ 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 ఆల్రెడీ ఆన్ ది వే సార్. సారీ సార్, టైర్ పంచ్ సార్. చెప్పండి సార్ ప్లీజ్ సార్. నేను వెళ్ళాలి. తులసి, ఈ రాత్రిపూట ఒంటరిగా బయలుదేరడం ఎందుకు? బెంగళూరు వరకు మాతో పాటు రా. ఈవెంట్ అయిపోగానే సాయంత్రం మంగళూరుకి బయలుదేరదాం. నేను దగ్గరుండి మీ నాన్న దగ్గర దింపేస్తా. తులసి, నాపై నమ్మకం లేదా? అదేం కాదు. నేను పుట్టినప్పటి నుంచి మా నాన్నని చూడలేదు. ఇన్ని సంవత్సరాలు అసలు ఆయన ఉన్నారని కూడా తెలీదు.
బయలుదేరినప్పటి నుండి ఏదో ఒక అడ్డు తగులుతుంది. ఆలస్యమైతే ఇన్ని రోజులు దూరంగా ఉన్న నాన్న ఇంకా ఎక్కడ దూరం అవుతాడో అని భయంగా ఉంది. రా. జాగ్రత్త. ఒక్క నిమిషం. మోషన్స్కి వస్తుంటే జర్నీ ఎలా చేస్తాం సార్? డైపర్ ఇప్పుడు డైపర్ ఎక్కడ దొరుకుతుంది సార్? ఆంధీవేలో సార్ ఏదో లాగా ఒక గంట ముందుకు వచ్చేస్తాం సార్. ఇంకోటి సార్ మేడంకి ఇస్తున్నారా? మేడం దౌతు రే అది ఆఫీస్ ఓనర్ ఎదవా? మేడం మిమ్మల్ని కదా మేడం, మీరు తిట్టండి మేడం. తులసి ఈ ఫోన్ తీసుకో. పర్లేదు తీసుకో. ఈ గ్రీన్ బటన్ నొక్కితే నాకు ఫోన్ వచ్చేస్తుంది. రే ఈ టైంలో మీటింగ్ పెట్టేవేంట్రా? ఆడికొచ్చిన బూతులన్నీ తిడుతున్నాడు, నాకు వచ్చిన అబద్ధాలన్నీ చెప్తున్నాను. ఇంకా మేనేజ్ చేయడం నా వల్ల కాదురా. తులసి జాగ్రత్తమ్మా, హ్యాపీ జర్నీ. ఒరే నువ్వు రారా, ఇంజిన్ కూడా ఆన్లో పెట్టాను. జేత్ తిప్పినట్టు బస్సు ఎక్కించేసాం కదరా, ఇంకేంట్రా బాబు నువ్వు రా. బస్ బయలుదేరగానే ఫోన్ చేయి. మంగళూరులో దిగాక కూడా ఫోన్ చేయి. సరే జాగ్రత్త. సారీరా, నేను తొందర పెట్టకపోతే మనం ఈవెంట్కి టైంకి వెళ్ళాం. రే ప్రోగ్రామ్ అవగానే మనం మంగళూరుకి వెళ్దాం. తులసి ఎక్కడున్నా మనం కలుద్దాం, ఓకేనా? ఏంటి స్టాప్ వరింగ్ రా. టికెట్ టికెట్. బండి బ్రేక్ డౌన్ అయింది రావణ, ముందు కదలదు. బండి బ్రేక్ డౌన్ అయింది, అందరూ దిగండి దిగండి దిగండి. Your
తులసి కాల్ చేసిందిరా. అవునా? ఇన్నిసార్లు కాల్ చేసిందేంటి? నువ్వు బస్ బయలుదేరగానే కాల్ చేయమని చెప్పావు కదరా, అందుకే చేసి ఉంటది. తనకు కాల్ చేస్తున్నా కానీ కనెక్ట్ అవ్వట్లేదు. తప్పు చేసామేమోరా. బస్ కదిలేదాకా మనం ఉండాల్సింది. ఇంత దూరం వచ్చాం, ఎలారా ఇప్పుడు? రే, నువ్వు అక్కడికి వచ్చిన ప్రశాంతంగా ఉండలేవు. నిన్ను ఇలా చూస్తుంటే నాకు బాధేస్తుంది. ఈ టైంలో ఈవెంట్ ముఖ్యం కాదురా, తులసే ముఖ్యం. నువ్వు పంచే ఈ బండి తీసుకుని వెనక్కెళ్ళు. మరి నువ్వెలా వెళ్తావురా? నేను ఏ దూరం వెళ్తాను రా, మన క్యాటరింగ్ బండి 1 కిలోమీటర్ దూరంలో ఉంది. కాల్ చేస్తే వచ్చి పికప్ చేసుకుంటారు. నువ్వు లేట్ చేయకు ప్లీజ్, వెళ్ళు. థ్యాంక్స్ రా. తాత, ఈ మంగళూరు బస్ ఆగిపోయింది కదా, దాంట్లో ఒక అమ్మాయి ఉండాలి. తనని చూసావా నువ్వు? చూశాను బాబు. బస్సు ఆగిపోయేసరికి నన్నే వచ్చి అడిగింది. ఏంటి ఇక్కడ రా, నేను గుర్తుపట్ల డాబాలో కలిసాను కదా. రామా, ఏమా ఇంకా మీ ఊరు వెళ్ళలేదా? ఏమైంది మా? బస్ ఆగిపోయింది. బస్ ఆగిపోయింది. అయ్యయ్యో, నీకు ఎందుకు ఇలా జరుగుతుందో ఏమో. సరే, ఎక్కడికి వెళ్ళాలి? మంగళూరు. మంగళూరా? నేను కూడా అక్కడికే వెళ్ళాలి. వామా రా, నేను తీసుకెళ్తాను. రామా, என்ன பொண்ணுமா நீ? ராத்திரி நேரம் மோசமான இருக்கிற இடம். மாமா பாத்துக்கிறேன், வா. రామా, నేను మంగళూరులో డ్రాప్ చేసే బాధ్యత నాది. ఆ బండి కూడా ఏదో సామాన్లు తీసుకెళ్తున్న ట్రక్. ట్రక్కా? ఎలాంటి ట్రక్? ఎర్ర రంగులో ఉంది బాబు. ఎటువైపు వెళ్ళింది? ఈ రోడ్లోనే వెళ్ళింది. త్వరగా వెళ్తే పట్టుకొచ్చేమో బాబు. ఏమా, ఇటెందుకు? உன்னை ட்ராப் பண்றது மட்டுமா பாப்பா நம்ம வேலை. చిన్న పని, ఇట్లా దిగి కట్ చేస్తే హైవేలో. భయపడాத పాపా, మామా పాத்துக்கிறேன். తీసుకెళ్తున్నావు చెప్పు. మంగళూరుకి తీసుకెళ్తానని చెప్పావు కదా, ఏంటెందుకు తీసుకొచ్చావు? నిమిషాలు ఓపిక పడితే 5 గంటలు మంగళూరులో ఉంటాం. అర్థం చేసుకో పాపా. ఏంటండి ఏదేదో చెప్తున్నారు? మిమ్మల్ని నమ్మి కదా ఇక్కడికి
వచ్చాను. నేను మంగళూరు వెళ్ళాలి. తీసుకెళ్తాను. దయచేసి తీసుకువెళ్ళండి. మంచి వర్షం, మనం ఇద్దరమే ఇక్కడ. విష్ణు, తులసి త్వరగా ఇక్కడికి రా విష్ణు. తులసి ఎందుకు ఏడుస్తున్నావు? తులసి ఏదో ఫ్యాక్టరీ పోగొట్టిన దగ్గరలో. ఎవడ్రా నువ్వు? ఆపు! అమ్మాయిని ఏం చేయకరా? ఉన్న పూమ ఎక్కడికి వెళ్తున్నా? ఇక్కడ అక్కడ ఇక్కడ ఎవరు లేదమ్మా. నా వచ్చా ఆంబులెన్స్ డ్రైవరా? భయపడకు, నేనున్నా. ఎక్కడా ఎక్కడా ఏం చేస్తావు అమ్మాయిని? అమ్మాయా? ఏమైరా? ఏమ్మాయి ఏంట్రా? ఏం చేస్తావు అమ్మాయిని? ఫోన్ లో అన్ని విన్నా. చెప్పు చెప్పు చెప్పరా చెప్పు. ఎవడో వచ్చి నన్ను కొట్టి అమ్మాయి తీసుకొని పోడరా. తీసుకెళ్ళిపోయాడా? తీసుకెళ్ళిపోయాడా? చెప్పు. చెప్తున్నావు వాడు కొట్టారు, నువ్వు కొడుతున్నారు. ఏమన్నా ఇది? అంబులెన్స్ లో తీసుకొని పోయారా? అవును పోయారా? ఎలా పోయాడు? ఒంటరిగా వచ్చిన అమ్మాయిని ఇలా చేస్తావా? నిన్న అమ్మాయి వచ్చిందే. ఇలాంటి అదొండి ఇలా ఉందే. యా అభినయ, మ్యామ్ మీరిచ్చిన ఐడియా పర్ఫెక్ట్ గా వర్క్ అయింది. దొరికేసింది మేడం. చెప్పు. కిల్లింగ్స్ జరిగిన అన్ని డేస్ ట్రాక్ చేస్తే ఒక్క వెహికల్ మాత్రం తరచుగా టోల్ క్రాస్ అవుతుంది.
పోస్ట్ కిల్లింగ్స్ రెగ్యులర్ గా అదే వెహికల్ క్రాస్ అవుతుంది. యాక్చువల్లీ మేడం, కిల్లర్ ఎందుకు ఇన్విజిబుల్ గా వస్తూ పోతున్నాడో తెలుసా? ఇట్స్ అన్ అంబులెన్స్ మ్యామ్. షట్. అంబులెన్స్ లోనా? నో వండర్ దట్ బాస్టర్డ్ వాస్ ఇన్విజిబుల్. అందుకే మనం బాధ్యతగా టోల్ క్రాస్ అవ్వడానికి మనమే దారిచ్చాం. ఆ రోజు సాహిత్య అబ్డక్షన్ జరిగిన సీసీటీవీ ఫుటేజ్ చూస్తే ఆ వెహికల్ టోల్ క్రాస్ అయింది మ్యామ్. అంబులెన్స్ కదా అని నేనే దారిచ్చాను. ఐ ఫీల్ సో గిల్టీ మ్యామ్. Okay, no problem, Abhinaya. Good work. Just send me whatever details you have and send me visuals of the driver. సీసీటీవీలో కూడా అతని ఫేస్ క్యాప్చర్ అవ్వలేదు. పాస్ అయిన ప్రతిసారి హీ మేడ్ షూర్ ఇట్ వాస్ కవర్డ్ విత్ సంథింగ్. అండ్ పైగా నెంబర్ ప్లేట్ పైన 2 డిజిట్స్ కూడా ఫేడ్ అయి ఉన్నాయి మ్యామ్. అంబులెన్స్ కాబట్టి ఎవరు ఏమీ పట్టించుకోకుండా ఉంటుంటారు. Okay, no problem. Just send me the details. వాడు చాలా తెలివైనడు మేడం. అంబులెన్స్ కదా, అందుకని ఎవరికి డౌట్ రాలేదు. Bastard. How long is he going to run the show? Praveen, ma'am, send all the details to the entire team. Yes, ma'am. ఎలా ఎక్కావా బండి? వేరే దారి లేదు. ఏ ఊరు? అమలాపురం పక్కన చిన్న పల్లెటూరు అండి. ఎక్కడికి వెళ్తున్నావు? మంగళూరులో ఉన్న మా నాన్న దగ్గరికి వెళ్తున్నానండి. ఒంటరిగా వెళ్తున్నావా? అవునండి, వేరే ఎవరూ లేరు. తమ్ముడు 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 నల్లే ఉన్నాను తమ్ముడు. అప్పుడే ఊరు పోయారు తమ్ముడు. నోరు మూసుకొని రారా. ఏమైంది సార్? ఒక అమ్మాయికి లిఫ్ట్ ఇస్తా అని చెప్పి రేప్ చేయడానికి ట్రై చేశారు సార్. ఒక అంబులెన్స్ డ్రైవర్ వచ్చి అమ్మాయిని కాపాడి తీసుకెళ్ళిపోయాడు సార్. ఇలాంటి వాడిని వదలకూడదని ఇక్కడ తీసుకొచ్చాను సార్. ఏ కానిస్టేబుల్, వీడిని తీసుకెళ్ళి కూర్చోబెట్టు. కూర్చో. నువ్వు కంప్లైంట్ రాసి ఇక్కడ ఇవ్వు. ఓకే సార్. కూర్చో. కంట్రోల్ రూమ్, ఆల్ స్టేషన్స్ బి అలర్ట్. స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఆఫీసర్ ఆశా భరత్ గారి నుంచి ఒక ఇంపార్టెంట్ అప్డేట్. హైదరాబాద్ సీరియల్ కిల్లర్ సస్పెక్ట్ ఒక అంబులెన్స్ లో వెళ్తున్నట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఏదైనా అంబులెన్స్ అనుమానాస్పదంగా కనిపిస్తే ఇమ్మీడియట్ గా కంట్రోల్ లోకి తీసుకుని సీజ్ చేయండి. బీ కాషియస్. సస్పెక్ట్ ఇస్ ఎ డేంజరస్ కిల్లర్. ఓవర్. సార్, అమ్మాయిని తీసుకెళ్ళింది కూడా అంబులెన్స్ డ్రైవరే సార్. చూడు, వీడేనా? వాడే సార్. అమ్మ తోడు నేను కొట్టి మాలి అమ్మాయిని తీసుకెళ్ళిపోయాడు సార్. What? Wait, నేను వస్తున్నాను. ప్రవీణ్, turn around. Quick, quick. Yes, ma'am. కంప్లైంట్ చేసింది ఎవరు? నేనే చేశా మేడం. ఎవరా అమ్మాయి? తన పేరు తులసి. అమలాపురం దగ్గర నడిపుడి నుంచి వచ్చింది మేడం. నీకెలా పరిచయం? తను వాళ్ళ నాన్నని కలవడానికి మంగళూరుకి బయలుదేరింది. కొన్ని ఇబ్బందుల వల్ల తను వెళ్ళలేకపోయింది. కళ్యాణ్ దుర్గ్ బస్ స్టాప్ లో డ్రాప్ చేసే రెస్పాన్సిబిలిటీ తీసుకున్నా మేడం. ఆ ట్రక్ డ్రైవర్ ఎక్కడ? దండలు మేడం. ఆ అమ్మాయిని తీసుకెళ్ళింది అంబులెన్స్ లోనేనా? సరిగ్గా చూసావా? అవును మేడం, అంబులెన్సే. ఫోటో కూడా చూసాను మేడం. వాడే మేడం. కాసుంటేనే చెప్పేసుంటేవాడు మేడం. ఆ బండి నంబర్ చూసావా? వాడు కొట్టడానికి ఏమి కనపడలేదు. వాడు అంబులెన్స్ ఒకటే తెలిసింది, బ్లూ లైట్. స్వయింగ్ స్వయింగ్ స్వయింగ్. వీడిని తీసుకెళ్ళండి. కానిస్టేబుల్, అమ్మాయి ఫోటో చూపిస్తా మేడం. తను మేడం. Praveen, take the photos from him. Yes, madam. మేడం, ఆ అంబులెన్స్ డ్రైవర్ స్కెచ్ నేను తీసుకోవచ్చా? Praveen. మీ నంబర్ చెప్పండి. That bastard's got another victim. మేడం, ఆ అమ్మాయి చాలా ఇన్నోసెంట్.
ఏదో ఒకటి చేసి మీరే కాపాడాలి. యా, నాకు అర్థం అవుతుంది. ఇమీడియట్లీ నా సైడ్ నుంచి విల్ డూ వాట్ ఎవర్ వీ క్యాన్. మీరు వెళ్ళండి, విల్ టేక్ కేర్ ఆఫ్ దిస్. ఏదైనా అప్డేట్ వస్తే విల్ ఇన్ఫార్మ్ యూ. ఓకే మేడం. చిన్ను చిన్ను నీ పేరేంటి? జ్యోత్స్న. ఇత్తను మీ అమ్మ దగ్గరికి వెళ్ళు. వాళ్ళకి ఇవ్వచ్చా? రెస్పాండ్. కళ్యాణ్ దుర్గ్ వై జంక్షన్ దాటి ఒక అంబులెన్స్ అనుమానాస్పదంగా వెళ్తుంది. వెంటనే ఆ వెహికల్ ని కంట్రోల్లోకి తీసుకుని చెక్ చేయండి. ఓవర్. సార్, ఒక అమ్మాయి లైఫ్ సేవ్ చేయడానికి మీ హెల్ప్ కావాలి సార్. అమ్మాయా? ఏమైంది? దానికి మేమేం చేయగలం? ఇక్కడికి ఎందుకు వచ్చారు? సార్, ఈ అంబులెన్స్ డ్రైవర్ ని పట్టుకోవడానికి పోలీసులు వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు సార్. ఓకే, కానీ వాళ్ళకున్న లిమిటేషన్స్ చెక్ పోస్ట్, టోల్ గేట్స్, ఆ పెట్రోలింగ్ వెహికల్స్ మాత్రమే సార్. కానీ డిహెచ్డిసి ఇండియాస్ బిగ్గెస్ట్ కొరియర్ నెట్వర్క్. అది ప్రతి హైవే మీద, సిటీస్ లోను, టౌన్స్ లోను, అంతెందుకు సార్, చిన్న చిన్న విలేజ్ రోడ్స్ లో కూడా వెళ్తుంది. మినిమం 300 ట్రక్స్ రోడ్ మీద నడుస్తూ ఉంటాయి. సార్, మీరు ఒక చిన్న హెల్ప్ చేయాలి సార్. చెప్పండి. ఆ డ్రైవర్స్ వాట్సాప్ గ్రూప్ లో ఆ అంబులెన్స్ డ్రైవర్ ఇన్ఫర్మేషన్ పంపిస్తే చాలు. ఏ డ్రైవర్ కైనా ఈ అంబులెన్స్ గానీ ఆ సైకో గారు కానీ కనిపిస్తే మనకి ఇన్ఫార్మ్ చేయమని చెప్పండి సార్. మనకే కాదు సార్, పోలీసులకు చాలా ఈజీ అవుతుంది సార్. ఒక ఇన్నోసెంట్ అమ్మాయి లైఫ్ సేవ్ చేసిన వాళ్ళం అవుతాం సార్. ప్లీజ్ సార్. మంచి ఐడియా. మీరు వెంటనే ఆ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి.
మంచిగా తిను. మళ్ళీ ఎప్పుడు తింటావు? ప్రవీణ్, నేరేడు క్రాస్ రోడ్స్. ఇటు సైడ్ కర్ణాటక బార్డర్, ఇటు సైడ్ ఆంధ్ర. I think this goes to the reserve forest. I think it's time for us to split up and call for some backup. హలో ప్రవీణ్ సార్, నేను విష్ణుని. అవును సార్, ఆ సస్పెక్ట్ ది వీడియో లొకేషన్ అన్నీ దొరికాయి సార్. ఆ అమ్మాయి కూడా సేఫ్గానే ఉంది. అవును సార్, వాడే సార్. ఐ సెండ్ యూ ది ఇన్ఫర్మేషన్ సార్ రైట్ నౌ. సార్ నేను అక్కడికే బయలుదేరుతున్నా. మీరు కూడా తొందరగా అక్కడికి వచ్చేయండి. షూర్ సార్. ఓకే మ్యామ్, సీ దిస్. వీడియోస్ అండ్ లొకేషన్ రెండు వచ్చేసాయి. పిన్ చేసిన లొకేషన్ నుండి నెక్స్ట్ వచ్చే లొకేషన్ తిప్పన్పల్లి క్రాస్ రోడ్. ఎస్ మ్యామ్. ఈ జంక్షన్ కి వాడు రీచ్ అవ్వాలంటే మినిమం 20 minutes. ప్రవీణ్, ఇట్స్ జస్ట్ 15 minutes from here. Let's go.
ఏమనుకుంటున్నారండి? నన్ను కాపాడింది అతను. ముందు రా చెప్తాను. బండిలో కూర్చో కూర్చో. ఆయన మంచివాడండి. ఏమైంది మేడం? పేషెంట్ ఉన్నారు. రే రెండు చేతులు స్టీరింగ్ మీద పెట్టు. నేను ఒక మామూలు అంబులెన్స్ డ్రైవర్ మేడం. షడప్, బయటికి రా. బయటికి రా. అంబులెన్స్ Turn around. Praveen. కమన్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ టు కంట్రోల్ రూమ్. నేను పంపించిన లొకేషన్ కి నియరెస్ట్ పోలీస్ స్టేషన్ ఏదో చెప్పండి. ఏమండి ఏమండి ఎందుకలా కట్టేశారు అతన్ని? నీకు వాడేవాడో తెలీదు. So, we finally got the bastard. Coming there late this night. Tomorrow there'll be a big circus in media. Yes, sir. మీరైనా చెప్పొచ్చు కదండి. చెప్పండి.
మ్యామ్ 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 అయ్యో ఓకే మ్యామ్ ఒక నిమిషం. హలో కంట్రోల్ రూమ్ చెప్పండి. సార్ హైదరాబాద్ సైకో కిల్లర్ కేసు గురించి. ఆ కేసుకి సంబంధించిన ఆశా భరత్ మేడంని ఇంకొక ఆఫీసర్ని షూట్ చేశారు సార్ ఆ సైకో గారు. ఇప్పుడు మీరు ఎక్కడున్నారు? బెంగళూరు హైవే మీద సార్. ఇప్పుడే తిప్పనపల్లి క్రాస్ చేశా. మీరు పని చేయండి, మీరు వెళ్తున్న దారిలో 5 కిలోమీటర్స్ దూరంలో గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది. మేడం ఇమీడియట్ గా జాయిన్ చేయండి. నేను ఇప్పుడే వాడికి ఇన్ఫార్మ్ చేసి చెప్తాను. సార్ ఇంకొకటి, తులసి అనే అమ్మాయిని అబ్డక్ట్ చేసి మేడం బండిలోనే తీసుకెళ్ళిపోయారు సార్. ఓకే ఓకే, మీరేం టెన్షన్ పడకండి. ఐ ఇన్ఫార్మ్ ఆల్ ద పోలీస్ స్టేషన్స్ ఇమీడియట్లీ. కంట్రోల్ రూమ్ ఆల్ స్టేషన్స్ బి అలర్ట్. వెహికల్ నెంబర్ TS09P5424 ఆశా భరత్ గారి వెహికల్ లో అప్డేట్ చేసిన అమ్మాయితో బెంగళూరు హైవే మీద సస్పెక్ట్ వెళ్తున్నాడు. ఈజ్ హెడింగ్ టువర్డ్స్ కర్ణాటక బార్డర్. అక్కడ ఉన్న టోల్ ప్లాజా, చెక్ పోస్ట్ అన్ని ప్లేసెస్ లో యూనిట్స్ ని అలర్ట్ చేయండి. ఓవర్. సార్ తిప్పనపల్లి ఏరియా హాస్పిటల్కి తీసుకొచ్చాను సార్. ఎమర్జెన్సీ వార్డులో ఉన్నారు. ఎస్ సార్. ఆ అమ్మాయి గురించి మీరేం వరి అవద్దు. బార్డర్స్, టోల్ గేట్స్, చెక్ పోస్ట్ అన్ని క్లోజ్ చేసాం. ఇది రిజర్వ్ ఫారెస్ట్ ఏరియా, వాడు తప్పించుకోవడానికి దారి లేదు.
చెక్ పోస్ట్ టోల్ గేట్స్ అన్ని క్లోజ్ చేసాం. ఇది రిజర్వ్ ఫారెస్ట్ ఏరియా. వాడు తప్పించుకోవడానికి దారి లేదు. నేనెవరో ఏంటో అని ఆలోచిస్తున్నావు కదా. మామూలు అంబులెన్స్ డ్రైవర్. అంబులెన్స్ లో చాలా చావులు చూశాను. వాళ్ళ బాడీలోంచి ప్రాణం బయటికి వెళ్తుంటే నాలో ఏదో తెలియని ఆనందం కలిగేది. అందుకే నేనే చంపడం మొదలెట్టాను. ఆక్సిజన్ తీసేస్తే నొప్పితో భయంతో కళ్ళల్లోంచి ప్రాణం పోతుంటే చాలా ఆనందించేవాణ్ణి. అప్పుడే నా జీవితంలో ఒక అందమైన అమ్మాయి వచ్చింది. అన్నీ వదిలేసి మారిపోయి అందరిలా బతికేద్దామనుకున్నా. కానీ నాకంటే బాగా సుఖపెట్టేవాడెవడో దొరక్కానే నన్ను వదిలేసిపోయింది. తట్టుకోలేకపోయాను. చంపమని బతిమాలే వరకు సుఖపెడుతూనే ఉన్నా. సుఖపడుతూనే చచ్చిపోయింది. అప్పటి నుంచి తనలా కనిపించిన అమ్మాయిల్ని చూస్తే చాలు ఏదో తీరని కసి నా తలకెక్కిస్తుంది. అప్పుడే నిన్ను చూసా. వాళ్ళకి నీకు తేడా ఏంటో తెలుసా? నా చేతుల్లో చనిపోయిన అమ్మాయిలందరికీ ఎదురు చూడటానికి, ఏడవటానికి ఎవరో ఒకరున్నారు. కానీ నువ్వు ఒంటరిగా వచ్చావు. నిన్ను వెతకడానికి ఎవరు రారు. బాధపడ్డానికి కూడా ఎవ్వరు లేరు.
ఇప్పుడు తొందరపడేంత అవసరం లేదు. మెల్లిమెల్లిగా నేనేంటో నువ్వు తెలుసుకోవాలి కదా. ఇంత దూరం నిన్ను తీసుకొచ్చింది వాళ్ళ చేతుల్లో పెట్టడానికి అనుకున్నావా? మనిద్దరం కలిసి చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. నాలో ఉన్న కసిని మొత్తం నువ్వే తీర్చాలి. ఏమంటావు? చెప్పు చెప్పు. తులసి తులసి ఏయ్, ఎవడాడు? తులసి నీకేం కాదు. నువ్వు భయపడకు తులసి, నేను వచ్చేసానుగా. నువ్వు ధైర్యంగా ఉండు. నేను వదిలే ఇంకెక్కడికి వెళ్ళను.
చూసే కన్ను వినే చెవి ఆశ్చర్యపోయే విధంగా ఆంధ్ర కర్ణాటక సరిహద్దులో ఉన్న అటవీ ప్రాంతంలో ఒక అద్భుతం జరిగింది. కనీ విని ఎరుగని రీతిలో హైదరాబాద్ ని గడగడలాడించిన సీరియల్ సైకో కిల్లర్ డి అలియాస్ దాస్ చేతిలోంచి ప్రాణాలతో బయటపడ్డ అమ్మాయిని ఇప్పుడు మీరు చూస్తున్నారు. అమలాపురంకి చెందిన తులసిని నిన్న సైకో కిడ్నాప్ చేశాడు. ఆ మానవ మృగం సృష్టించిన వికృత మారణకాండకి ఈ ప్రకృతి బుద్ధి చెప్పింది. హైదరాబాద్ లో గత కొన్నాళ్లుగా ఆడపిల్లల్ని వెంటాడి వేటాడి హింసించి చంపేస్తున్న ఆ సైకోని ఆంధ్ర కర్ణాటక సరిహద్దులో ఉన్న అటవీ ప్రాంతంలో నిన్న ఒక పులి అంతే కిరాతకంగా చంపేసింది. సమాజంలో తిరుగుతున్న మానవ మృగాన్ని అడవిలో ఉండే మరో మృగం వేటాడి చంపటం. ఇది దేవుడు రాసిన తీర్పా లేక ప్రకృతి విధించిన శిక్ష ప్రజలే గ్రహించాలి. బాధితురాలు తులసి త్వరగా ఈ షాక్ నుంచి కోలుకుని ప్రశాంతంగా మనశ్శాంతిగా బతకాలని ఆశిద్దాం. కెమెరామ్యాన్ రామ్ తో ప్రత్యూష,